హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం తోటకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: తోటకూర కట్ట 1, కోసి పెట్టుకున్న టొమాటోలు 2, పచ్చిమిర్చి 6, చింతపండు పచ్చడికి కావాల్సినంత, వెల్లుల్లి కూడా తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర గార్నిష్కి. తయారీ విధానం: ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ని కొంచెం వేడవ్వనిద్దామండి. ఆయిల్ వేడవ్వగానే అందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. పచ్చిమిర్చి వేసుకున్న కొంచెం సేపటికి టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ప్రతిసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి లేకపోతే కర్రీ పాయింట్స్కి వెళ్ళి తెచ్చేసుకొని ఇన్స్టెంట్గా తినడం కన్నా కొంచెం ఓపిక చేసుకొని ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నట్లయితే ఆకుకూర రూపంలో మీ శరీరానికి కావాల్సినటువంటి ఖనిజాలు అన్నీ అందుతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరీ ముఖ్యంగా తోటకూర చాలా బాగా బ్లడ్ని పెంచుతుంది. బాడీలో ఎంతోమంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు, వారందరికీ తోటకూర చాలా మంచిది. అలాగే జీర్ణకారి, ఎందుకంటే పీచు పదార్థం బహుగా ఉన్నటువంటి ఆకుకూర. ఇటువంటివి తినడానికి అలవాటు చేసుకోండి. ఇవి 2 మెత్తబడి ఫ్రై అయ్యే విధంగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చిమిర్చి రంగు మారాలండి. అలాగే టొమాటో రంగు కూడా మారుతుంది. ఈ విధంగా మారిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో కడిగి తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర వేస్తున్నాము. తోటకూర కొంచెం మందంగా లేదా దళసరిగా ఉండేటువంటి ఆకు. దీనిలో మాయిశ్చర్ లేదా తేమ అంతగా రాదు, కాబట్టి కొంచెం నూనె అవసరం అవుతుంది ఫ్రై చేయడానికి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కాబట్టి మీరు చూసినట్లయితే ఏమాత్రం తేమ లేకుండానే అది ఫ్రై అవుతుంది. కాబట్టి ఆకు మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా ఆకు మెత్తబడి కొంచెం రంగు మారిన తర్వాత సపరేట్గా ఆరబెట్టుకుంటాము. తర్వాత జీలకర్రను కూడా వేడి చేస్తాము. జీలకర్ర మంచి జీర్ణకారండి. ప్రతి పచ్చట్లో ప్రతి కూరలో యాడ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటిలో ఉప్పు, చింతపండు, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటాం. తాలింపులోకి మనకి 2 ఎండుమిరపకాయలు అవసరం అవుతాయి. అవి 2 ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకుంటాము. తాలింపు గింజలు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాము. తర్వాత కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు చిటపట్లాడేటువంటి సమయంలో మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఎందుకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అంటే తోటకూర దళసరిగా ఉంటుంది, నాలుక మీద కరెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. కొంతమందికి ఆకుకూర తింటున్నాము, అబ్బా ఆకుకూర తినాల్సి వస్తుంది అనే బాధపడటం కంటే అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆ వాసనతో మీరు తోటకూర వాసన మర్చిపోగలరు. అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి కొంచెం ఎర్రబడిన తర్వాత తోటకూర పచ్చడి వేసుకొని తాలింపు మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా తిప్పుకోవాలి. పచ్చడి అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా తోటకూర పచ్చడి రెడీ అయిపోతుంది.